చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ప్రస్తుతం మన సమాజంలో చాలామంది మరణ భయముతో జీవిస్తున్నారు అని నేను అంటానండి. ఎంతమంది నా మాటలకు ఏకీభవిస్తారు? ఏమండి, ప్రస్తుతం చాలామంది మరణ భయముతో వారు జీవిస్తున్నారు. అంటే ఆ భయంలో వయస్సుతో సంబంధం లేదండి. నిజంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణ భయముతో మరి ఉన్నాడు అని అంటే ఓకే, కానీ వయసుతో సంబంధం లేకుండా ఈ మరణ భయము అనేది ప్రతి ఒక్కరి హృదయంలోనూ బలంగా నాటుకుపోయింది. దీనికి కారణం కోవిడ్-19 లేకపోతే యుద్ధాల, వ్యాధుల, ఆర్థిక ఇబ్బందుల, ప్రమాదాల? కారణం ఏంటి అని అంటే కారణం ఏదైనా అవ్వచ్చండి. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనిషిలో లేదా మనిషి ఆలోచనలే ఎక్కువగా వీటికి కారణము అని నేను అంటాను. పైకి చాలామంది చెప్పకపోయినా చాలామంది మనస్సుల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటో తెలుసా అండి? వాట్ ఇఫ్ ఐ డై టుమారో? ఏంటండి? వాట్ ఇఫ్ ఐ డై టుమారో? ఒకవేళ నేను రేపు చనిపోతే నా కుటుంబం ఏమవుతుంది? నా బిడ్డలు ఏమవుతారు? నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఏమండి, ఇంకా అనేకమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇఫ్ ఐ డై టుమారో? ఒకవేళ నేను రేపు చనిపోతే? ఇవే తలంపులు ఈరోజు చాలామంది మనస్సుల్లో బలంగా నాటుకుపోయి వాళ్ళని భయంకరంగా వేధిస్తున్నాయి, భయంకరంగా వాళ్ళని భయపెడుతున్నాయి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే నేను ఈ విషయాల్ని ఏదో ఊరికే చెప్పట్లేదండి, ఏదో జస్ట్ లైక్ దట్ నేను చెప్పట్లేదు. ఐ హ్యావ్ సమ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా నేను చెప్పడానికి నా దగ్గర కొన్ని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉందండి. ఎందుకంటే అవి నేను మీతో పంచుకుంటాను. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO, మనందరికీ తెలుసు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. ఏమండి, ఇంకా వారు చెప్పేది ఏంటంటే ప్రతి 40 సెకండ్లకు, ఎన్ని సెకండ్లకండి? 40 సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అంటే మరి ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది? ఏమండి, ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో ఒకసారి ఆలోచించాలి. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో సుమారు 72 లక్షల మంది కేవలము ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఏదో వ్యాధుల వల్ల, యాక్సిడెంట్ల వల్ల, ఏమండి వృద్ధాప్యం వల్ల చనిపోయిన సంఖ్య కాదండి ఇది. కేవలము భయము చేత, బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ డెత్, బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ మేబీ అనదర్ రీజన్స్, వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటండి ప్రపంచవ్యాప్తంగా. 10 సంవత్సరాల్లోనూ సుమారు 72 లక్షల మంది చనిపోయారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. ఏమండి, ఇక మనం జాగ్రత్తగా గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ చనిపోయిన వారి ఎవరైతే ఉన్నారో వీరిలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. ఇదొక మరొక ప్రమాదకరమైన విషయం. ఈ సూసైడ్ చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం యువత, అది కూడా 15 సంవత్సరాల నుంచి 29-30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చాలా యవ్వనస్తులు, ఏమండి మంచి బలము కలిగినటువంటి యవ్వనస్తులు ఎక్కువగా వారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు.
ఇలాంటి తలంపులు కలిగిన వారితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. ఒకవేళ నిన్ను నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేశారేమో, ఒకవేళ నిన్ను నీ బంధువులు విడిచిపెట్టేశారేమో, ఒకవేళ నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను పూర్తిగా ఉపయోగించుకుని నిన్ను విడిచిపెట్టేశారేమో, కానీ నిన్ను పుట్టించినటువంటి నీ దేవుడు, జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను రూపించిన దేవుడు, తల్లి గర్భంలో నిన్ను పెట్టినటువంటి దేవుడు, ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. నిన్ను ఎవ్వరు విడిచిపెట్టేసినా, ప్రపంచం నిన్ను విడిచిపెట్టేసినా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. కీర్తనల గ్రంథం 121 కీర్తన 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 121 కీర్తన 3వ వచనము, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఈరోజు ఈ మాటనే నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకున్నానండి. మనల్ని కాపాడువాడు కునుకడు. ఆయన నిద్రపోడు. హీ విల్ నాట్ అలో యువర్ ఫుడ్ టు బి మూవ్డ్. హీ హూ కీప్స్ యూ విల్ నాట్ స్లంబర్ అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. బహుశా ఈ వాక్యం వింటున్న వారిలో కొంతమంది ఈ రకంగా ఆలోచిస్తున్నారేమో. ఏమనంటే, నా జీవితానికి ఎలాంటి విలువ లేదండి, నాకు ఎలాంటి విలువ లేదు, నా జీవితానికి ఎలాంటి ప్రయోజనము లేదండి, నేనేమీ సాధించలేదు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఎందుకు బ్రతకాలంటారు? నా జీవితానికి ఎలాంటి విలువ లేనప్పుడు, నా జీవితానికి ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని బహుశా కొంతమంది కొన్ని విధాలుగా బాధపడుతున్నారేమో, వారు ఈ రకంగా ఆలోచిస్తున్నారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను వెలివేసినా నేను నిన్ను కాపాడుతానని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరితోనూ వాగ్దానం చేస్తున్నాడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆ వాక్యం మనం చదువుకుందామండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆదుకుని వాడను నేనే, దిగులు పడకో, భయపడకో, నిన్ను సంరక్షించుకుని వాడను నేనే, నీవు ఒంటరి వాడవు కాదు అని దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరి దానవు కావని ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ భయం అనేది ఎంత ప్రమాదకరమైందంటే, అపవాదికి ఉన్నటువంటి అస్త్రాలు, వారి దగ్గర ఉన్నటువంటి వెపన్స్లో అన్నిటికంటే బలమైనటువంటి వెపన్ ఈ భయం. అంటే నేను కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్తో మాట్లాడాను పర్సనల్గా. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగే వారితో నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు అతను వారు చెప్పింది ఏంటి తెలుసా అండి? దే ఆర్ ఇన్ ఎ మంచి పొజిషన్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కాదు. వారు ఏమన్నారంటే, మాకు ఈ మధ్యకాలంలో మరణ భయం పెరిగిపోయిందండి, నేను ఉంటానా, నేను ఉండనా, నెక్స్ట్ మంత్కి నేను ఏమైపోతానో, ఏమండి ఒక 6 నెలలు నేను ఉంటానా, అసలు నేను ఎప్పుడు లెగుస్తానా అనే భయం మాలో పెరిగిపోయింది తమ్ముడు రాకేష్ అని చెప్పి నన్ను ప్రార్థనా విజ్ఞాపన అడిగిన వారు నాకు తెలుసండి. ఈ భయం అనేది మనిషి హృదయంలో నాటుకుపోయి అది మరింత పెరిగిపోతుంది. నేను ఉంటానా, నేను ఉండనా, నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన అనేక మందిలో నేను చూశానండి. వీటికి కారణం ఒకటే, భయం.
కానీ దేవుడు అదే బైబిల్లో దేవుడు బహుశా అందుకేనేమో భయపడకుడి అని 365 టైమ్స్ దేవుడు బైబిల్లో రాయించాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అన్నిసార్లు దేవుడు భయపడకుడని రాయించాడు? ఎందుకంటే ఈ భయం అనే దాన్ని అస్త్రంగా ఉపయోగించుకుని అపవాది అనేక మందిని కలవరపెడుతున్నాడండి. స్టిల్ చాలామంది ప్రార్థనాపరుల్లో బలమైనటువంటి విశ్వాసంలో కూడా ఇదే కలవరాన్ని రేపుతూ భయాన్ని కలిగిస్తున్నాడు. బహుశా స్టిల్ కొంతమంది ఈ రకంగా అంటారేమో, బ్రదర్ మీకు మా ప్రాబ్లమ్స్ ఏం తెలుసండి, ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు, మా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు మీకు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు, మీకు తెలియదు కాబట్టి మీరు భయపడకండి, దేవుడు భయపడదని చెప్తున్నాడని మీరు చెప్తున్నారు, కానీ మా ప్రాబ్లమ్స్ మీకు తెలిస్తే మీరు ఈ రకంగా మాట్లాడని బహుశా కొంతమంది చెప్తారేమో. ఏమండి, అలాంటి వారితో ఒక ప్రశ్నని అడుగుతానండి, సమాధానం చెప్తారా? ఇక్కడ ఉన్నవారు కానీ మీలో ఎవరైనా ఎప్పుడైనా మీ తల వెంట్రుకలు ఎప్పుడైనా లెక్క పెట్టారా? ట్రై చేశారా? అట్లీస్ట్ ఆలోచించారా? ఎందుకు చేయలేదు? మనయే కదండి, మన తల వెంట్రుకలే కదా. ఎందుకు వాటిని లెక్క పెట్టాలనుకోలేదు? ఎందుకంటే వాటిని లెక్క పెట్టడం మన వల్ల కాదు కాబట్టి. ఇవాళ మనకున్న వెంట్రుకల్లో 10 వెంట్రుకలు రాలిపోతాయి, నెక్స్ట్ డే మళ్ళీ 20 వస్తాయి, ఆ తర్వాత ఇంకొక 30 రాలిపోతాయి, మరలా ఒక 40 వస్తాయి. మనం ఏ రకంగా మనం కౌంట్ చేస్తాం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ థింక్ అట్లీస్ట్ మనం లెక్క పెట్టాలని మనం అనుకో. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, నీవు అనేకమైన పిచ్చుకల కంటే నువ్వు శ్రేష్టమైన దానవు. ఎందుకు భయపడుతున్నావు? వై యూ షుడ్ బి ఫియర్డ్? ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30 and 31 మనం చదువుకుందామండి. 30 మరియు 31 అండి, 10వ అధ్యాయం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చాలండి, మనమంట అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టం. ఏమండి, ఈ భూమి మీద బహుశా దేవుని స్వరూపంలో పుట్టినటువంటి ఏకైక జీవి ప్రాణి బహుశా మనిషి అయి ఉంటాడు కదండి. వేరొక జీవి కానీ వేరొక ప్రాణి కానీ దేవుని స్వరూపంలో ఎవ్వరూ పుట్టలేదు, ఒక మానవుడు మాత్రమే పుట్టాడండి. అలాంటి మానవుడు ఈరోజు ఎన్నో విషయాలకి భయపడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఏమంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే గడిచిన దశాబ్ద కాలంలో ఎన్ని మరణాలు హార్ట్ అటాక్ వల్ల జరిగింది మీకు తెలుసు కదండి. ఎంతోమంది ఎక్కడ చూసినా హార్ట్ అటాక్, కార్డియో బ్లాక్ అంటున్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు. సడన్గా గుండె ఆగిపోయిన పరిస్థితుల్లో వారు మరణిస్తున్నారండి. వీటికి కారణం ఏంటంటారు? భయము. కొంతమందిలో మరొక సందేహం కూడా ఉంది. అదేంటంటే, మై లైఫ్ హ్యాస్ నో పర్పస్, వై షుడ్ ఐ లివ్? అంటే నా జీవితానికి అసలు పర్పస్సే లేదండి. పొద్దున్నే లెగుస్తున్నాను, పని చేసుకుంటున్నాను, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను, అదే నా జీవితం. అసలు నా జీవితానికి ఒక విలువ లేదు, ఒక పర్పస్ లేదు, నేను ఎందుకు జీవించాలి? ఒక మెకానికల్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, వై షుడ్ ఐ లివ్ అని కొంతమంది ఆలోచన. ఏమండి, మరి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. గాడ్ క్రియేటెడ్ us విత్ ఎ పర్పస్. ఏదో మనం మెషిన్స్ని కావు, మనం బిల్స్ కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి, ఏదో వెట్టి చాకరీ చేయడానికి మనల్ని దేవుడు సృష్టించలేదండి. ఒక మానవుణ్ణి దేవుడు సృష్టించాడంటే దానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఈవెన్ ద క్రియేచర్స్. మనం చుట్టూ చూస్తున్నటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి పశువు, ప్రతి యానిమల్కి ఒక ప్రత్యేకత ఉందని మనం తెలుసుకోవాలి. ఇది నమ్ముతారా నమ్మరా అండి? ఒక వాక్యం మనం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. హల్లెలూయా.
కొన్ని మంచి పనులు దేవుడు ముందుగా పెట్టి ఆ మంచి పనులు చేయడానికి మనల్ని దేవుడు సృష్టించానని మనమందరము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి సత్క్రియ చేయడానికి భూమి మీదకి వచ్చిన వారమండి. ఈవెన్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు సృష్టించిన సర్పం, ఏమండి, మీ ఇంట్లోకి పాము వస్తే మీరు ఏం చేస్తారండి? వెంటనే ఒక కర్ర తీసుకుని టప దాన్ని పచ్చడి కింద కొట్టేసి బయటపడేస్తారు. వెంటనే కడిగేసుకుంటారు. ఇచ్చి ఒక సర్పం వచ్చేస్తుంది, వాళ్ళ పాము వచ్చేస్తుంది అని చెప్పి. ఈవెన్ ఒక పామును కూడా దేవుడు అంత అద్భుతంగా సృష్టించాడని నేను అంటాను. హల్లెలూయా. ఈవెన్ ద రెప్టైల్స్, ఎందుకో తెలుసా అండి? ఒక పాము ఉంది కదండి, ఆ పాము వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒక మానవుడికి ఉన్నాయి. అవేంటో చెప్పమంటారా? ఈ స్నేక్ వీనం అంటే పాములో ఉండేటువంటి విషం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ని సైంటిస్టులు తయారు చేస్తున్నారు. ఆ స్నేక్ వీనం అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అండి. ఉదాహరణకి మనం ఒక పాము విషం మనం తీసుకుంటే ఆ పాము విషంలో ఎన్నో మేలు కలిగించేటువంటి ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ పాయిజన్, ఒక విషం మాత్రమే కాదండి, ఆ విషంలో కూడా కొన్ని ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కొన్ని వ్యాధులు తగ్గించడం కోసం సైంటిస్టులు వీటితో కొన్ని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కొన్ని మెడికల్ డ్రగ్స్ని వారు తయారు చేస్తున్నారండి. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను. ఒక దేశంలో ఉండేటువంటి ఒక పాము ఉందంటండి. ఆ పాములో ఉన్నటువంటి వీనం ద్వారా దే ఆర్ ప్రిపేరింగ్ ఎ మెడిసిన్ కాల్డ్ మెడిసిన్ క్యాప్టోప్రిల్. ఏంటండి? మెడిసిన్ క్యాప్టోప్రిల్. ఈ మెడిసిన్ క్యాప్టోప్రిల్ ఉపయోగం ఏంటి అని అంటే హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఎంతో అద్భుతంగా ట్రీట్ చేస్తుందండి ఈ మెడిసిన్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెడిసిన్? విషం నుంచి వచ్చింది. విషాన్ని కక్కే పాము నుంచి వచ్చింది. ఇమాజిన్, దేవుడు సృష్టించినటువంటి సర్పములోనే ఇన్ని ప్రయోజనాలు ఉంటే దేవుడు తన స్వహస్తాలతో తన చేతులతో మన్నులో నుండి సృష్టించినటువంటి మానవుల్లో ఎన్ని అద్భుతమైన విషయాలు దాచుంచాడో ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, నిజంగా మన లైఫ్ యొక్క పర్పస్ని మనం తెలుసుకోగలిగితే ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతామండి. వీ హ్యావ్ టు నో ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. ఏదో మెకానికల్ లైఫ్ని లీడ్ చేయడానికో, ఏదో మనం లేచాం, పని చేసుకున్నాం, వచ్చాం, అక్కడితో అయిపోయింది అన్నట్టు కాకుండా, ప్రభువా నా జీవితం పట్ల నీ పర్పస్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నాకు తెలియచేయి నాయనా అంటే తప్పకుండా దేవుడు తెలియజేస్తాడట. ఉదాహరణకి 12 మంది అపోస్తలుల్లో అపోస్తలుడైనటువంటి యోహాను మీరు తీసుకోండి. యోహాను ఎవరండి? యేసు ప్రేమించిన శిష్యుడు కదండి. ఈ యోహాను అద్భుతంగా సువార్త చేస్తున్నాడని చెప్పి, ఎంతో చక్కగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడని చెప్పి ఎవ్వరు లేనటువంటి ఒక నిర్మానుష్యమైన ఒక ద్వీపంలో పడేస్తారండి యోహాన్ని. పట్మాస్ ద్వీపం. ఈ పట్మాస్ ద్వీపంలో ఆహారం లేదు, నీళ్లు లేవు, మనుషులు లేరు. అలాంటి ఒక భయంకరమైన ప్రదేశంలో యోహాన్ని తీసుకెళ్ళి పడేస్తాడు. అప్పటి వరకు అద్భుతంగా సేవ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి సేవ చేయాలండి? అక్కడ మనుషులే లేరు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. కానీ హీ నో హిస్ పర్పస్. ఆయన జీవితం యొక్క ఉద్దేశం ఆయనకి తెలుసు. వెంటనే అక్కడ ఏదో రాయి రప్ప తీసుకుని వెంటనే కొట్టుకుని చచ్చిపోలేదండి, భయపడలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థన చేశాడు, తండ్రికి విజ్ఞాపన చేశాడు. బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన గ్రంథం, ఆఖరి గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ రాశాడు. ప్రపంచానికి బహుమానంగా ఇచ్చాడండి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్. అది ఒక మనిషి తన పర్పస్ని తెలుసుకోవడం అంటే. ఈరోజు యోహాను ఎలా పుట్టాడో మనము అలా పుట్టాం. యోహాను ఏ దేవుని నమ్ముకుంటున్నాడో మనము ఆ దేవుని నమ్ముకుంటున్నాం. యోహాను తన జీవితం తన పర్పస్ని తెలుసుకోగలిగినప్పుడు మనం ఎందుకు తెలుసుకోలేం? మనం ఎందుకు దేవుని కొరకు గొప్పగా జీవించలేం? మనం ఎందుకు అంత గొప్పగా దేవుణ్ణి మహిమపరచలేం అని నేను అడుగుతున్నానండి. భయం 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 భయం, అన్నిటికీ భయం. ఓడిపోతానేమో అని భయం. ఓడిపోదాం, ఏమవుతుంది? మరలా ప్రయత్నం చేద్దాం, మరలా ఓడిపోదాం. ఓటమంటే భయం పోయేదాకా ఓడిపోదాం, గెలిచే వరకు మనం ఓడిపోదాం. కానీ ప్రయత్నం మాత్రం ఆపద్దాం.
కొంతమందికి మరణ భయం, భయం భయం, చనిపోతాం 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 చనిపోతాం. ఓ విషయం చెప్తానండి, మనం చనిపోవాలనుకుంటే మనం చావు, మనం బ్రతకాలనుకుంటే మనం బ్రతకం. జీవమరణములో దేవుని వశము. ఏమండి, సడన్గా 100 కోట్లు మనకు ఆస్తి వచ్చేసింది, ప్రభువా 100 కోట్లు ఆస్తి వచ్చింది, అయినా ఒక 100 సంవత్సరాలు నాకు ఆయుష్ పెంచాయా అంటే పెరగదండి ఏమి. సడన్గా కరువు వచ్చింది, ప్రభువా కరువు వచ్చింది తీసుకుపో అంటే ఆయన తీసుకెళ్ళిపోడు. మనం బ్రతకాలన్నా, మనం మరణించాలన్నా ఆయన కాలములు, ఆయన సమయములు సిద్ధంగా ఉంటాయి. ఒక వాక్యం మనం చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథము, 1 సమూయేల్ చాప్టర్ 2 verse 6 మనం చదువుకున్నట్లయితే, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఏమండి, ఒక మనిషిని జీవింపజేయాలన్న ఆయనే, ఆ వ్యక్తి మరణం పొందాలన్న ఆయనే, పాతాళానికి పంపించాలన్న ఆయనే, మరలా అక్కడి నుంచి పైకి లాగాలన్న ఆయనే. హల్లెలూయా. అలాంటప్పుడు మనం భయపడి ఏం సాధిస్తాం? చనిపోతామనే భయం ఎందుకు మనలో? నిజంగా ఆయన పిలిచి సంతోషంగా వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. కానీ మనం బ్రతికే ప్రతి క్షణము మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది మాత్రం మనం ఆలోచించాలి. ఉదాహరణ మనకు దేవుడు ఒక రోజు ఇచ్చాడండి. హీ గేవ్ us 1 day. ఆ 1 dayని ఎంత ప్రెషియస్గా, ఎంత విలువగా మనం జీవించామనేది ఇక్కడ ముఖ్యం. ఏమండి, కాబట్టి నేను బ్రతుకుతానా, నేను చనిపోతానా, లేకపోతే నేను గెలుస్తానా, నేను ఓడిపోతానా, నాకు అది భయం ఇది భయం అనుకోవడం కంటే కూడా మనకి దేవుడి సమయాన్ని ఇచ్చాడు, చక్కని జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ప్రభువా మీకు నేను ఏ విధంగా ఉపయోగపడగలను, నా జ్ఞానాన్ని నేను ఏ రకంగా మీకు నేను యూజ్ చేయగలను, నా శక్తిని మీ సేవ కొరకు నేను ఏ రకంగా యూజ్ చేయగలను, మీరు నాకు ఇచ్చినటువంటి జీవితంలో నేను కష్టపడి నేను ఏ రకంగా పని చేయగలను, ఏ రకంగా నేను దీవెనకరంగా ఉండగలను అనే విషయం మనం ఆలోచించుకుంటూ భయపడకుండా దేవునిపై విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ క్షణక్షణం భయపడుతూ మనం ఎంతకాలం జీవిస్తామండి. కాబట్టి ఈ మాట ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడొద్దు, నిన్ను విడువక కాపాడువాడను నేనే. నేను మేలు కొరకే ఈ భూమి మీదకి తీసుకొచ్చాను, భయపడడం కోసం కాదు. మరొక విషయం ఏంటంటే, నేను నీకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, కానీ బలమును, శక్తియు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే నేను నీకు ఇచ్చాను. కాబట్టి నా ఆత్మను క్యారీ చేస్తూ, పరిశుద్ధాత్మను క్యారీ చేస్తూ నీవు పిరికి వాడేవిగా, పిరికి దానివిగా జీవించడం కరెక్ట్ కాదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడని సత్యాన్ని మనం గ్రహించుకుంటూ మనం ఏం చేద్దాం అనుకున్నా ఒకటే మనం చేద్దామండి, దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేద్దాం. మనుషుల కోసం కాదు, కేవలము ఈ లౌకికమైనటువంటి జీవనపు డంబం కోసం కాదు, కానీ దేవుని కోసం మనం చేద్దాం. మనకు ఉన్న దాంట్లో మనం దేవుడు తృప్తిపరుస్తాడు, గొప్ప సమాధానం, సంతోషం మనకి దేవుడు ఇస్తాడు. మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో బహుశా కొంతమంది మరణ భయంతో వారు బాధపడుతున్నారే నాయన. ఆ ఫియర్ ఆఫ్ డెత్ వల్ల అనేక దినాల నుండి వారు అనేక విధాలుగా సతమతం అవుతున్నారేమో నాయన. తండ్రి మీరు వారితో మాట్లాడిన ప్రతి మాట వారి హృదయమును పలక మీద రాసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ ప్రతి మాటను నాయన వారి హృదయంలో మీరే విత్తి ఫలింప చేయవలసిందిగా నాయన. వారి మనసులో ఉన్నటువంటి భయాన్ని మీరు తొలగించి, ఆందోళన మీరు తొలగించి, ఆ యాంగ్జైటీని తీసేసి వారికి సమాధానాన్ని, సంతోషాన్ని మీరు దయచేయవలసిందిగా. దేవా, జీవమరణములు మీ ఆధీనంలో ఉన్నవి కనుక వాటిని గురించి మేము ఆలోచించకుండా మీరు మాకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ సమయాన్ని ప్రయోజనకరముగా, మేలుకరముగా, యథార్థముగా, నీతిగా, పవిత్రంగా జీవించుటకు మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన మనం పాడుకుందామండి. ఈ కీర్తన